భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు సి బ్లాక్ నందు డాక్టర్ తరుణ్ కాకాని బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో పళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులు బీజేవైఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్ట వంశీకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, దుర్గాగుడి మాజీ చైర్మన్ పైలాద్ సోమినాయుడు మరియు ఎన్టీఆర్ జిల్లా మరియు విజయవాడ తూర్పు నుండి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల రమేష్, గొడతల మండల ప్రెసిడెంట్ జాస్తి కిషోర్, బీజేపీ ఈస్ట్ మాజీ కన్వీనర్ దాసరి రవికుమార్, గారిపాటి తిరుమలరావు, బీజేఎం ప్రధాన కార్యదర్శి నవనీత్ రెడ్డి, జీవీ రెడ్డి, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మన ప్రీతమ ప్రధాని, దేశ ప్రజలు మెచ్చే నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి పిలుపు మేరకు ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. బ్లడ్ డొనేషన్ క్యాంపులు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పళ్ళు పంపిణీ కావచ్చు, అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల్లోని పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు, ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పిన పెదవ ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కాకాని తరుణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అనేక మంది అనారోగ్యానికి గురైనటువంటి అనేక మందికి పళ్ళు పంపిణీ కార్యక్రమానికి ఈరోజు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ గారి సుపరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా 10 సంవత్సరాల కాలంగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశం ఆర్థికంగా పెంపొందే దిశగా, పేదరికాన్ని రూపుమాపే దిశగా, పేదవాడి సొంత ఇల్లు నెరవేరే దిశగా, అలా అన్ని రకాలుగా రైతులు కళ నెరవేరే దిశగా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆయన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ప్రపంచంలో అగ్ర రాజ్యాలైనటువంటి అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు ధీటుగా తయారు చేయాలి అనేటువంటి దృఢ సంకల్పం, ఆ భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు మరింత శక్తినిచ్చి దేశాన్ని ముందుకు నడిపే విధంగా, పేదరికాన్ని రూపుమాపే విధంగా, పేదరికం లేని భారతదేశం తయారు చేసే శక్తిని ఆ బెజవాడ కనకదుర్గమ్మ, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఇవ్వాలని ఈ సందర్భంగా మనసా వాచా కోరుకుంటూ ఆయనకి ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రపంచ దేశాధినేతలు మెచ్చిన నాయకుడు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పేరు మీద కోట్లాది నిరుపేదలకి ఇండ్లు కట్టించిన నాయకుడు, ప్రతి ఇంటికి నీరు కనెక్షన్ ఇచ్చినటువంటి నాయకుడు, ప్రతి ఒక్క కుగ్రామానికి కేవలం నడకదారులు ఉన్నటువంటి కుగ్రామాలకు కూడా ఈరోజు సీసీ రోడ్లు, పక్కా రోడ్లు వేయించిన అధినాయకుడు, 140 కోట్ల భారత ప్రజల గుండె చెప్పుడైనటువంటి భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి 74వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు విజయవాడ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు మరియు బీజేపీ యొక్క నాయకులు కాకాని తరుణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఉన్నటువంటి పేద పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ మరియు బ్రెడ్ యొక్క పంపిణీ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా చేపట్టడం జరిగింది. వందలాది మంది పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పండ్లు తర్వాత బ్రెడ్లు తీసుకున్నప్పుడు ఒకటి వాళ్ళు చెప్పడం, మేము ఈరోజు ఇంత సుభిక్షంగా, ఈరోజు ఇంత సురక్షితంగా, ఏ ఉగ్రదాడులు లేకుండా, ముంబై బాంబ్ బ్లాస్టులు, హైదరాబాద్ బాంబ్ బ్లాస్టులు లాంటి భయం లేకుండా ఈరోజు నిర్భయంగా ఇక్కడ అందరూ కూడా బతుకుతున్నామంటే ఆ నరేంద్ర మోడీ గారి చెలువ, ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో, ఐశ్వర్యంతో ఆయుష్ పొంది మా అందరి ఆయుష్తో కూడా ఆయన భారతదేశాన్ని మరింత ఉన్నత స్థాయికి చేయాలని ఏదైతే వాళ్ళందరూ ప్రజలు కొంటున్నారో ఆ నరేంద్ర మోడీ గారి ప్రేమని వారు ఆ రకంగా కూడా తెలియజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని చేపట్టబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు
మన ప్రియతమ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా భారతదేశం అంతా కూడా ఒక పండుగ వాతావరణంతో ఈ వాతావరణం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఈరోజు జిల్లా అధ్యక్షులు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారి నేపథ్యంలో మొత్తం రాష్ట్రం అంతా అలాగే దేశం అంతా కూడా బీజేపీ కార్యకర్తలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఘనంగా ఎన్టీఆర్ జిల్లాలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ మిట్టా వంశీకృష్ణ గారు పొద్దున్నే బ్లడ్ క్యాంప్ నిర్వహించి ఘనంగా నిర్వహించారు. దాంట్లో కూడా ఎక్కువ మంది పాల్పంచుకోవడం జరిగింది. మరి అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి విజయవాడలో ఇటీవలే వరదలతో సతమతమైనటువంటి విజయవాడ వాసులందరికీ కూడా విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ సృజనా చౌదరి గారు, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు ఎన్నో వరద బాధితులకి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మోడీ గారి పుట్టినరోజు, అలాగే విశ్వకర్మ గారి దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ యూనివర్సిటీ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో వందలాది పేషెంట్స్కి పండ్లు పంచిపెట్టడం అనేది జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మున్ముందు చేపడతామని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున కూడా చేపడుతున్నాము. అలాగే సదాశత అభియాన్ అని చెప్పేసి బీజేపీ మెంబర్షిప్ డ్రైవ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందరూ చేర్చుకోవాల్సింది కోరుతున్నాము. మరి అందరికీ ధన్యవాదాలు.